ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ పనైనా దూరదృష్టితో ఆలోచించి చేస్తారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగుతారు. టీడీపీ జిల్లా కమిటీల నియామకంలో ఇదే జరిగింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్ని మనసులో ఉంచుకొని తెలుగుదేశం చిత్తూరు జిల్లా కమిటీలో యువతకు స్థానం కల్పించారు. సాధారణ ఎన్నికల్లో వైసీపీని చావు దెబ్బతీసిన టీడీపీ లోకల్ బాడీ ఎలక్షన్స్లోనూ అదే పంతాతో ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. ఆ ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీని దెబ్బకొట్టి మళ్లీ లేవకుండా చేయాలన్న ఉద్దేశంతో టీడీపీ జిల్లా కమిటీలో యువతకు అవకాశం ఇచ్చింది. ఈ క్రమంలోనే కీలక సామాజిక వర్గాలతో పాటు మహిళలకు సముచిత స్థానం కల్పించింది. దీనిలో మంత్రి లోకేష్ ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది. టీడీపీ చిత్తూరు జిల్లా కమిటీ కూర్పుపై ఇన్సైడ్ స్టోరీ. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత ఇలాకా చిత్తూరు జిల్లాలో టీడీపీ కమిటీ ఏర్పాటైంది. పార్టీని నడిపించే బాధ్యతను అప్పగించింది. పాత కొత్త నేతల సమ్మేళనంతో కమిటీని నియమించింది. పార్టీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని యువతకు ప్రాధాన్యత ఇచ్చింది. కొత్త కమిటీ నియామకాల్లో మంత్రి నారా లోకేష్ ముద్ర స్పష్టంగా కనిపించింది. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి ఎంపికలో ఎవరూ ఊహించని విధంగా సమర్థులను ఎంపిక చేసింది. మిగిలిన పదవుల్లోనూ అన్ని ప్రాంతాలు, వర్గాలకు సముచిత స్థానం కల్పించింది. ప్రధానంగా గతంతో పోలిస్తే ఈసారి మహిళలకు పెద్దపీట వేసింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వైసీపీని కోలుకోలని దెబ్బ కొట్టేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరించింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని టీడీపీ చిత్తూరు కమిటీ ఏర్పాటైంది. 40 మందికి స్థానం కల్పించింది. నగరి నియోజకవర్గం పుత్తూరు బీసీ సామాజిక వర్గ నేత షణ్ముగరెడ్డికి అధ్యక్ష పదవిని ఇచ్చింది. పూతలపట్టు నియోజకవర్గం తవనంపల్లి కమ్మ సామాజిక వర్గ నేత వై సునీల్ కుమార్ చౌదరికి ప్రధాన కార్యదర్శిగా అవకాశం ఇచ్చింది. ఇక 9 మందిని ఉపాధ్యక్షులుగా నియమించింది. ఇందులో ఒక మహిళకు అవకాశం కల్పించింది పార్టీ అధిష్టానం. 9 మందిని కార్యనిర్వాహక కార్యదర్శుల్లో 3 మహిళలకు అవకాశం కల్పించింది. 9 మంది చొప్పున అధికార ప్రతినిధులు, కార్యదర్శులను నియమించింది. టీడీపీ జిల్లా కమిటీ కార్యదర్శుల్లో 4 మహిళలు ఉండటం గమనించదగ్గ విషయం. ఇక వీరితో పాటు కోశాధికారి, కార్యాలయ కార్యదర్శి, మీడియా కోఆర్డినేటర్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా ఒక్కొక్కరిని నియమించింది. ఈ విభాగాల్లోనూ మహిళ ఉండటం గమనించదగ్గ విషయం. టీడీపీ జిల్లా కమిటీలో 37% మంది బీసీలు ఉంటే 20% ఎస్సీలు, 32% ఓసీలు ఉన్నారు. 4% ఎస్టీలకు, 7% మైనార్టీలకు ఇచ్చింది. కమిటీ పదవుల్లో 20% మహిళలకు కేటాయించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక కమిటీలో కేవలం 6 మాత్రమే పాతవారిని నియమించింది. మిగిలిన 34 మంది కొత్తవారే కావటం విశేషం. గతంలో మహిళలకు 3 మాత్రమే అవకాశం కల్పిస్తే 9 మందికి అవకాశం కల్పించడాన్ని గమనించాలి. పార్టీలో మహిళలకు సముచిత స్థానం కల్పించాలన్న ఉద్దేశంతోనే వీరికి ప్రాధాన్యత ఇచ్చింది. జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలు చిత్తూరు పార్లమెంటు స్థానం పరిధిలోకి వస్తాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత స్థానం కుప్పం కూడా ఇదే లోక్సభ స్థానంలో ఉంది. ఈసారి సమతుల్యంగా ప్రతి నియోజకవర్గంలోని అన్ని సామాజిక వర్గాల వారికి అవకాశాలు కల్పించడం ప్రత్యేకత. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి పదవి కోసం కొందరు నేతలు పోటీ పడ్డారు. కానీ అనూహ్యంగా యువ నాయకులు షణ్ముగరెడ్డి, సునీల్ కుమార్ చౌదరిలకు ఈ పదవులు దక్కడం వెనుక ఖచ్చితంగా మంత్రి నారా లోకేష్ ముద్ర ఉందన్నది ప్రచారం జరుగుతోంది. పార్టీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని యువతకు అవకాశం కల్పించింది. పదవులు రానివారు అసంతృప్తితో ఉండటం సహజం. టీడీపీ అధిష్టానం కొత్త పంథాలో నియమించిన టీడీపీ జిల్లా ఏం చేస్తుందో చూడాలి.